అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి నేను కేక్ చేస్తున్నాను అనమాట. రేపు పాప బర్త్డే ఉంది, నేను ఇంట్లోనే కేక్ చేస్తున్నాను. ఆల్రెడీ బాబుకు కూడా నేను ఇంట్లోనే బర్త్డే కేక్ చేశాను. ఫస్ట్ మా యానివర్సరీకి చేశాను అనమాట. మా యానివర్సరీ చేసినప్పుడు కూడా కేక్ చాలా బాగా వచ్చింది. అదే నేను ఫస్ట్ ఇంట్లో కేక్స్ చేయడం. అక్కడి నుంచి మొదలు పెట్టేసి నేను ఇప్పుడు కేక్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను కొన్ని మెటీరియల్ అయితే తీసుకున్నాను కేక్కు సంబంధించి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్స్ అనమాట. కొన్ని మీషోలో తీసుకున్నాను, కొన్ని నుంచి అమెజాన్లో తీసుకున్నాను. అన్నీ కూడా మంచిగా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. బ్లెండర్ అయితే ఇది ఎలక్ట్రిక్ బ్లెండర్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసరికి 2 years వారంటీ ఉంది. ఎలక్ట్రిక్ బ్లెండర్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసరికి 250 watts కంటే ఎక్కువ ఉండేది చూసుకోవాలి, తక్కువ ఉండేది మాత్రం చూసుకోకూడదు, లేదా 250 watts ఉండేలా చూసుకోవాలన్నమాట. దీనికి 2 years వారంటీ ఉంది. ఇది వచ్చేసరికి 250 watts అనమాట. మనం ఇలాంటి బ్లెండర్స్ని 250 watts ఉండేదే తీసుకోవాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉండేదైనా తీసుకోవచ్చు, కానీ తక్కువ ఉండేది తీసుకోవద్దు, తొందరగా పాడైపోతాయి. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసరికి నిప్పుల్స్ అనమాట. పైపింగ్ బ్యాగ్స్, నిప్పుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కూడా నాకు మొత్తం వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 14 దాకా ఉన్నాయి. ఈ నిప్పుల్స్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో 3 ఉన్నాయి అనమాట. ఇంకా ఇవి వచ్చేసరికి 5 పైపింగ్ బ్యాగ్స్ విడిగా ఇచ్చారు. మొత్తం కూడా ఇది వచ్చేసరికి పైపింగ్ కిట్ అనమాట. చాలా బాగుంది. ఇవి కూడా క్వాలిటీ అయితే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, చాలా బాగుంది. ఇంకా ఇందులో వచ్చేసరికి నేను చాక్లెట్ తీసుకున్నాను. ఈ చాక్లెట్ కూడా నాకు 200 లోపే పడింది. ఇది వచ్చేసరికి కూడా మీషోలో తీసుకున్నాను. ఇది డేట్ కూడా 1 year ఉందండి. ఇంకా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూశాను, వాటిలో అయితే 300 above ఉంది. చాక్లెట్ వచ్చేసరికి 1/2 kg. నేను ఆల్రెడీ పాప బర్త్డేకి కొంచెం అట్లా పైన యూజ్ చేశాను అనమాట. ఇది డార్క్ చాక్లెట్ కాంపౌండ్. ఇది కూడా నాకు December 2024లో తయారు చేశారు. మళ్ళీ December 2025 దాకా ఉంది. 160 rupees పడింది నాకు. 400 grams ఇది, అంటే 1/2 kgకి తక్కువ. 1/2 kg కూడా ఉంది, అది వచ్చేసరికి 200 దాకా ఉంది. టేస్ట్ కూడా బాగుంది ఈ డార్క్ కాంపౌండ్. ఇది వచ్చేసరికి COD 15. దీంట్లో కూడా రకరకాల కోడ్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి 15 తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది, మరీ అంత చేదుగా లేదు, అలానే స్మూత్గా, అదే సింపుల్గా కూడా లేదు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ట్రే కింద మనం పెట్టేసుకొని వీల్ అనమాట. వీల్ కూడా చాలా చక్కగా తిరుగుతుంది, నీట్గా తిరుగుతుంది. కాబట్టి ప్లాస్టికే, కానీ 250 లోపే నాకు ఇవన్నీ వచ్చినాయి. సో 250కి ఎన్నో వస్తాయి. మనం క్వాలిటీ పెట్టి కొనుక్కున్నా, మనం చేసుకునే కేక్స్ స్టార్టింగ్ చేసుకునే వాళ్ళకి అంత అవసరం లేదు కదా. వీల్ తిరిగితే చాలా అనమాట. వీల్ కూడా చాలా బాగా తిరుగుతుంది. వీటితో పాటుగా ఇవి నైఫ్స్ కూడా ఇచ్చారు. ఈ నైఫ్స్, ఇది ఈ పైపింగ్ కిట్ ఇవన్నీ కదా, ఇవన్నీ కూడా 250 లోపే వచ్చినాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకవేళ నచ్చకపోతే మీరు రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి ఎవరైనా కామెంట్ చేయండి, కావాలనుకుంటే వాళ్ళకి కోడ్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి, నచ్చితే ఉంచుకోండి, లేకపోతే రిటర్న్ పెట్టేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేను అబద్ధమో నిజమో చెప్పాను అనేది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఈ నిప్పుల్స్ అనేవి, పైపింగ్ బ్యాగ్స్. ఇంకా ఇవి ఈ నాసెల్స్లో వచ్చేసరికి ఒకటి ఈ విధంగా వాళ్ళే పెట్టేసి ఇస్తారనమాట, ఇలా కవర్లో. నేను ఇది ఆల్రెడీ చాక్లెట్ కేక్ యూజ్ చేశాను. ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా నసెల్స్ని మనకి నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. ఇలా దీంట్లో పెట్టేసుకోవాలి. ఈ లోపల నుంచి ఈ బ్యాగ్లో నుంచి, పైపింగ్ బ్యాగ్ ఉంది కదా, దీంట్లో నుంచి ఇది కూడా బయటికి రిమూవ్ అవుతుంది. ఈ విధంగా తీసేసుకొని వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని నీట్గా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే మళ్ళీ కొత్త పైపింగ్ బ్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వెళ్ళిపోతుంది. తర్వాత దీనికి
మూత పెట్టేసుకోవడమే. ఈ విధంగా పైపింగ్ బ్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇంకా నైఫ్స్ వచ్చినాయి. నైఫ్స్ వచ్చేసరికి 3 వచ్చినాయి అనమాట. ఇవి మనం డిజైన్ చేసుకోవడానికి కానీ, పైన నీట్గా షార్ప్ చేసుకోవడానికి కానీ, స్మూత్ చేసుకోవడానికి కానీ ఈ నైఫ్స్ అనేది యూజ్ అవుతాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా స్టీలే అనమాట. స్టీల్ కూడా క్వాలిటీ లెస్గా ఏం లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది, నీట్గా ఉంది, చాలా బాగున్నాయి. మెజరింగ్ కప్స్ తీసుకున్నాను. మెజరింగ్ కప్స్ వచ్చేసరికి మనకి మొత్తం 1 కప్ నుంచి స్టార్ట్ అయ్యి 1/4 టేబుల్ స్పూన్ దాకా మొత్తం ఉందన్నమాట. 1 కప్ నుంచి స్టార్ట్ అయ్యి 1/4 టీ స్పూన్ దాకా ఉన్నాయి. మొత్తం వచ్చేసరికి 8 కప్స్ ఉన్నాయి అనమాట. 8 స్పూన్స్, ఇవన్నీ 8 స్పూన్స్ కూడా వచ్చినాయి. ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి కేక్ ట్రేస్. కేక్ ట్రే వచ్చేసరికి ఫస్ట్ ఇది చిన్నది, మిడిల్లో ఇంకా పెద్దది మిడిల్లోది, చిన్నది, స్మాల్, బిగ్, లార్జ్, ఇంతవరకు అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసరికి ఒక ఇంత వెడల్పు అనమాట. అంటే ఇంత లోతు ఉంది. ఇంత లోతు ఉన్నా కానీ మనకి కేక్ అనేది చాలా బాగుంటుంది. కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంత ఉంది అంటే 2 ఇంచులు ఉంది. ఇంత ఉంది అంటే ఒక 2.5 అంగుళం ఉందన్నమాట లోతు వచ్చేసరికి. అటు ఇటు 6 ఇంచెస్ లోపే. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. లైట్గా కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అలా ఏం ఉండదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అవుతుంది. చాలా బాగున్నాయి. ఇది కూడా ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను కోడ్ చెప్తాను. ఇంతవరకు అయితే నేను కేక్ బేకింగ్ చేయడానికి అయితే తీసుకున్నాను. ఈ వీడియో ఎందుకు చేశానంటే మీలో ఎవరైనా కేక్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు నాలాగా. నాకైతే చాలా ఇష్టం బేకింగ్ చేయడం. సో వంట చేయడం కంటే బేకింగ్ చేయడమే ఇష్టం అనమాట. ఇలా కొత్త వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను. ఈ మధ్య అయితే అన్ని సక్సెస్ అవుతున్నాయి. సో నాలాగా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సెర్చ్ చేస్తే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువ ఖర్చు పెట్టకుండా లేదా ఖర్చు పెట్టిన వాటిని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా తీసుకోండి. మీషోలో కూడా 800లో అలాగా మనకి సెట్ మొత్తం వస్తుంది విత్ బ్లెండర్తో సహా. కాకపోతే అవి వచ్చేసరికి ఎలా ఉంటాయంటే బ్లెండర్ వచ్చేసరికి వాట్స్ అనేది మంచిగా పనిచేయదు. లో వాట్స్లో ఉంటుంది. అంటే 200, 150, 100 వాట్స్ అలా పనిచేస్తుంది. సో అలాంటివి తీసుకున్నప్పుడు మనకు మనీ వేస్ట్ కదా. అదేంటి ఇంకొక 500 ఎక్స్ట్రా పెట్టేస్తే మనకి మెటీరియల్ అన్నీ వస్తాయి. సో అందుకోసం అయితే ఈ వీడియో చేశాను. మీరు తప్పకుండా ఇలాగే తీసుకోండి, మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో పిచ్చిగా తీసుకుంటే మాత్రం మనకి వేస్ట్ అయిపోతాయి. ఇంకా నేను ఈ ప్లాస్టిక్ తీసుకున్నాను కదా, ఇది క్వాలిటీ లేదు కదా అనుకోవచ్చు. మనం ఎప్పుడో 1-2 సార్లే కేక్స్ చేస్తూ ఉంటాము. బాగా అలవాటై ప్రాక్టీస్ అయ్యి మంచిగా వస్తుంటే మనం బయట చేసుకోవాలి అనుకుంటే మనకు అప్పుడు ఈ యొక్క వీలర్ అనేది మంచిది తీసుకోవాలి. కానీ ఈ వీలర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వీల్ తిరగడం మనకు మెయిన్ కావాలి. అది స్టీల్ ప్లాస్టిక్ అనేది మాత్రం మనకు అవసరం లేదు. సో వీలర్ అయితే చాలా బాగా తిరుగుతుంది. తిరగకపోతే మనం రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నాకైతే తిరుగుతుంది, చాలా బాగుంది. సో మంచిగా బ్లెండర్ మాత్రమే మంచిది తీసుకోవాలన్నమాట. సో అందుకని ఈ వీడియో చేశాను. కేక్స్ చేయడానికి ఇంకొక 2 ప్రోడక్ట్స్ కావాలి. అది వచ్చేసరికి విస్కర్ ఒకటి, ఇది ఒకటి, స్పాచులర్ ఒకటి. ఇది వచ్చేసరికి దీంతో పాటుగా మనకి బ్రష్ లాంటిది కూడా వస్తుంది. ఆ 2 కలిపి కూడా వస్తాయి. ఇది బయట తీసుకోండి, ఆన్లైన్లో తీసుకుంటే ఇది వచ్చేసరికి దాదాపుగా 150 రూపీస్ పడుతుంది 2 సెట్లో. సో ఒక్కొక్కటి సింగిల్గా అయితే 100 రూపీస్ దాకా ఉంది. సో వేస్ట్ అవుతుంది. బయట తీసుకుంటే మనకి ఒక 50 రూపీస్లో వచ్చేస్తుంది. ఇది ఒకటే అవసరం ఉంటుంది కాబట్టి 2 కావాలనుకుంటే 2 తీసుకోవచ్చు. ఇంకా విస్కర్ కూడా మంచి విస్కర్స్ తీసుకోండి. నా దగ్గర ప్రజెంట్ సింపుల్ది చిన్నది ఉంది. ఇది కొంచెం పెద్దది తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఈ 2 కావాలి. ఇంకా తర్వాత ఫైనల్గా ఇవి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇంకా వెనీలా ఎసెన్స్. వెనీలా ఎసెన్స్ అనేది చాక్లెట్ ఫ్లేవరే తీసుకోండి. వేరే ఫ్లేవర్ అయితే టేస్ట్ అంత బాగోదు. వెనీలా ఎసెన్స్ వెనీలా ఫ్లేవర్ ఉంటుంది, అది బాగోదు. ఇంతవరకు తీసుకోవాలి. ఈ కంపెనీ వీకీఫీల్డ్ వాళ్ళది తీసుకోండి. కోకో పౌడర్ కానీ, బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ. నాకైతే ఇక్కడ సిమ్లాలో దొరకలేదు. సో ఇది నేను ఇంతకు ముందే తీసుకున్నాను బెంగాల్లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పనిచేస్తుంది. ఈ వీకీఫీల్డ్ వాళ్ళది తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ కోకో పౌడర్ అయితే ఏవైనా కానీ బేకింగ్ సంబంధించి ఈ కంపెనీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చాక్లెట్ కేక్ చేసుకునే వాళ్ళకి ఇది వీకీఫీల్డ్ వాళ్ళకి కోకో పౌడర్ అనమాట. 150 గ్రామ్స్ వచ్చి నాకు 200 దాకా పడింది. 199 రూపీస్ పడింది. ఇది డేట్ కూడా మళ్ళీ 2 ఇయర్స్ ఉందనమాట.
సెప్టెంబర్ 24లో చేశారు, మళ్ళీ ఆగస్టు 26 దాకా ఉంది దీని డేట్ వచ్చేసరికి. సో చాలా బాగుంది. స్మెల్ కూడా అసలు ప్యూర్ చాక్లెట్ స్మెల్ ఉన్నట్టే ఉంది. మనం చాక్లెట్ లేకపోయినా ఈ కోకో పౌడర్తో మనం చాక్లెట్ గనాషా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పైరీ డేట్ కూడా చాలా ఉంది, సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నేను తీసుకున్న అన్నిటిని కూడా ఈ విధంగా అయితే చూపించాలని చెప్పేసి దగ్గరగా చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి లో కాస్ట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ చేస్తే నేను కోడ్స్ ఇస్తాను. మనం బేక్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక కప్పుని మెజర్మెంట్గా తీసుకొని చేయొచ్చు, కానీ దానికంటే ఈ విధంగా కప్స్ తీసుకొని పెట్టుకుంటే మనం ఎలాంటి బేకింగ్ ఐటెం చేసేటప్పుడైనా కానీ టెన్షన్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఇంక నైఫ్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పాను కదా, చాలా బాగున్నాయి అన్నమాట. మనకి డిజైన్స్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి వాటికి వీటికి ఈ విప్పింగ్ బ్యాగ్ ఇంకా నిప్పుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నచ్చకపోతే మనకి మంచిగా రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి కావాలనుకుంటే ఒకసారి తీసుకొని మనకి ప్రోడక్ట్ నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఏవి కూడా మనీ వేస్ట్ కావాలన్నమాట. ఒక బ్లెండర్ మాత్రం మంచిది తీసుకోండి, మీకు మనీ వేస్ట్ అనే ఫీలింగ్ కూడా ఉండదు. సో ప్రతిదీ కూడా నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి ప్రోడక్ట్స్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఒక బ్లెండర్ మాత్రం మంచిది తీసుకోవాలి. సో అందుకు ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎవరికైనా వీటి గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.